ఈ పత్రిక వ్రాస్తున్నటువంటి యోహాను గారు గాయునకు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఓ గాయు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నా. అంటే దేవుని నమ్మిన వారు వారి ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ రక్షించబడిందా? ఈ విషయాన్ని నీవు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆత్మ రక్షించబడటం అంటే ఏ రీతిగా అంటే, నీవు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు నా కొరకు సిలువ వేయబడ్డారు, రక్తాన్ని చిందించారు, యేసు రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధుడవుతాను, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునని మీలో ఎవరైతే మీ హృదయమందు విశ్వసించారు, నిజంగా మీరు నమ్మారో, అలాగూ నమ్మిన వాళ్ళు బాప్తిస్మాన్ని పొందారో, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. బాప్తిస్మాన్ని బట్టి పాపాలు కడిగివేయబడుతున్నాయి, నీ హృదయం శుద్ధి కలుగుతుంది. దీనికి పేరే రక్షణ. నీ ఆత్మకు రక్షణ వచ్చింది కనుక గ్యారంటీగా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం. ఎందుచేతనంటే దేవుడిచ్చిన క్రమాన్ని పాటించావు కాబట్టి, నమ్మి బాప్తిస్మాన్ని పొందావు కాబట్టి. కల్వరి కొండ మీద యేసు అనబడే గొర్రె పిల్ల వధించబడిన కార్యాన్ని మనస్ఫూర్తిగా నీవు నమ్మావు కాబట్టి, సిలువ నా కొరకే, యేసు రక్తము నా కొరకే అని నమ్మావు కాబట్టి ఖచ్చితంగా నీవు రక్షించబడినట్లు, రక్షించబడిన వారు మోక్షానికి వెళ్తారు. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే, ఆత్మ రక్షించబడితే సరిపోదు, ఆత్మ వర్ధిల్లాలి. ఏం చేయాలి? వర్ధిల్లాలి. నీవు 20 సంవత్సరాల క్రితం బాప్తిస్మాన్ని పొందినప్పుడు నీ ఆత్మ ఎలాగుందో అలాగే నీ ఉంటే వర్ధిల్లినట్లు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయించారు పౌలు గారి ద్వారా. పాలు తాగు ప్రతివాడు శిశువే అన్నారు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. అంటే పాలు తాగే విశ్వాసులు ఉంటారు సంఘములో, బలమైన ఆహారము తినే విశ్వాసులు ఉంటారు. నీవెవరివి వేళ? నువ్వు పాలు తాగే విశ్వాసివా, బలమైన ఆహారాన్ని తినే విశ్వాసివా? అందుకే చాలా పర్యాయాలు తెలియచేసిన మాట ఏమిటంటే, ఒకటి పూతకాలం, బాప్తిస్మాన్ని పొందిన కాలం. రెండోది పిందే, పూతెల్లా పిందవ్వాలి. మూడోది కాయ, నాలుగోది పండు. ఆకాశ మండలములోనికి యేసునాథుడు పండు కొరకు రాబోతున్నారు. గమనించే మాట ఏమిటంటే, పండ్ల కొరకు యేసు రాబోతున్నారు కాబట్టి ప్రతి విశ్వాసి పండుగా మార్చబడాలి. కానీ కొంతమంది ఇంకా పూతగానే ఉన్నారు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. యేసునాథుడు ఆకాశ మండలానికి వచ్చిన తరువాత ఈ భూమి మీద సిద్ధపడిన వారు మేఘం ఎక్కుతారు. అంటే ఎలాగుండాలి? పండు స్థితిలోకి రావాలి. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు త్రాగు ప్రతివాడు శిశువే. ఈ శిశువుకి ఆత్మీయమైనటువంటి విషయాల్లో అవగాహన ఉండదు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి. ఏదైనా మాట్లాడితే చిన్నోడు కదా అంటాం. అలా కాకుండా డిగ్రీలోకి వచ్చిన తర్వాత బిఏ చదివి, బిఎస్సి ఇట్లా చదివి అబ్బాయిని చిన్నోడు కదా అనరు. ఏమిరా పెరిగావు, తాడి చెట్లాగా పెరిగావు, ఏమిట్లా మాట్లాడుతావు, చిన్నపిల్లోడు మనవు, ఏమ్మా
రేపు పెళ్లి చేసుకునే అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చావు, నీకు తెలీదా? నువ్వు చిన్నపిల్లవా? పసిపిల్లవు కాదు కదా, ఆలోచించొద్దా? నీవేం చేస్తున్నావు? జ్ఞానం ఉందా అని మాట్లాడతారు. సంఘాల్లో కొంతమంది పసిపిల్లలను పోలిన వారు ఉంటారు. ఈ పసిపిల్లలను పోలిన వారు ఎప్పుడు మారిపోతారో తెలియదు. ఈ పసిపిల్లాటి వారు ఏదైనా అబద్ధ బోధ వస్తే ఈ అబద్ధ బోధకు వాళ్ళు వెళ్ళిపోతారు, పడిపోతారు. ఈ రోజున మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, మీరు పెద్దవాళ్ళ పసిపిల్లల. నువ్వు బాప్తిస్మాని పొంది 20 ఏండ్లు అయింది, 10 ఏండ్లు అయింది, 30 ఏండ్లు అయింది, నీవేం పెరిగావు? నీ ఆత్మ వర్ధిల్లాలి. వర్ధిల్లినటువంటి వారిని ఏమంటాం? వీళ్ళు బాగా వర్ధిల్లారు, వీళ్ళు ధనవంతులు అంటాము, వీరు ఐశ్వర్యవంతులు అంటాము. ఈ బైబిలు 2 రకాల ఐశ్వర్యాలు చెబుతుంది. ఒకటేమిటంటే ఆత్మీయ ఐశ్వర్యం. ఆత్మ వర్ధిల్లితే అది ఆత్మీయ ఐశ్వర్యం. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం చివరి పాదాన్ని చూస్తే, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఐశ్వర్యాల్లో అసలైనది ఏమిటంటే దేవుని భయము నీకుంటే అదే ఐశ్వర్యం. ఈవేళ అనేకులు దేవుని భయము లేకుండా జీవిస్తున్నారు. దేవుని భయము ఏ కుటుంబానికి ఉంటుందో ఆ కుటుంబానికి అది ఐశ్వర్యం. వాళ్ళు ఆశీర్వదించబడతారు. రోమా పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడేమై ఉన్నారట? కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నారు. దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయు వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. బోలో యేసు మహారాజుకు. దినవృత్తాంతములు 1వ గ్రంథములో 29వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఈ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలుగును. కారణం ఏమిటంటే దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చక్కటి మాటలు తెలియజేస్తున్నారు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఈ వచనములో కొరింథీయులకు పౌలు గారు తెలియజేస్తున్నారు, మీరేమయ్యారు? ఐశ్వర్యవంతులయ్యారు. ఏ విషయములో? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను. ప్రతి విషయములోను అంటే ప్రతి విషయాలు అంటే సమస్తమైన ఉపదేశాల్లో, జ్ఞానములో. కొరింథీ సంఘాన్ని మీరు పలానది చెప్పండి అంటే చెప్పేస్తుంది. పరీక్ష పెడితే పరీక్షల్లో పాస్ అయిపోతే ఆ సంఘం. గొర్రెల కాపరులు చెప్పిన విషయాలు మరియ తన హృదయములో భద్రం చేసుకున్నట్లుగా ఈ కొరింథీ సంఘమే సమస్త ఉపదేశాల్లో, జ్ఞానములో వారు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఎంతవరకు నేర్చుకున్నావు? నువ్వు బాప్తిసం పొంది సంవత్సరం అయింది, ఎన్ని వాక్యాలు ఉన్నాయి నీ లోపల? ఎన్నిసార్లు బైబిల్ చదువావు? ఎన్ని బుక్స్ చదువావు? నీలో ఏ జ్ఞానం ఉంది? ఈ యొక్క సమస్త విషయాల్లో, ఉపదేశాల్లో కొరింథీ సంఘమట ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయము 10వ వచనములో క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును వినాలి. పౌలు గారు ఏమంటున్నారంటే, అయ్యా మేము చిన్న పని చేయట్లేదు, క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులలో ప్రకటిస్తున్నాం. అంటే సువార్త ప్రకటించటము అర్థం ఏమిటంటే ఐశ్వర్యాన్ని ప్రకటించటం. అందుకనే కొంతమంది ఉద్యోగాలు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, డబ్బులు వచ్చే విడిచిపెట్టి, అన్నిటికంటే నాకు సేవ ముఖ్యమని
ప్రభువు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడరు. ప్రభువు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడరు. సభ నిమిత్తము చేసినది తన సొంతము కన్నట్టించి సభ చప్పట్లు కొట్టాలి. చేసినది తన స్వంతము కన్నట్టించి. యేసు మహారాజుకు ఈ సంవత్సరానికి పేరు కూడా క్రీస్తు ఐశ్వర్యం అనేది బయలుపడిందే. క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించడానికి పౌలు గారు చెప్పేది ఏమిటంటే, ఏదో వీళ్ళు యేసు ప్రభుని గురించి చెబుతున్నారు, పనేమీ లేదని కాదు, ఐశ్వర్యాన్ని ప్రకటిస్తున్నాము. దేవుడేంటో, పరలోకమేంటో, పాతాళమేంటో, నరకమేంటో, నిత్య రాజ్యమేంటో, నిత్య నరకమేంటో, పరలోకం మహిమేంటో, పరలోకములున్న భాగ్యాలేంటో, యుగ యుగాల యొక్క ఆ జీవనమేంటో, మహిమ ప్రపంచము యొక్క ప్రత్యేకత ఏంటో ప్రకటిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఈ వచనములో చూస్తే కృప మహాదైశ్వర్యం. అలాగే 2:6 చూస్తే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యము యేసు మహారాజుకు. ఈవేళ ప్రపంచంలో ప్రకటించబడేది ఏమిటంటే క్రీస్తు కృపా మహదైశ్వర్యం. బైబిల్ తెలియచేసేది ఏమిటంటే, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. అంటే ఆత్మ వర్ధిల్లితే చాలదా? అదే కాదట. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలట. చాలామంది ఏమంటారంటే, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదు, యేసు ప్రభు నమ్ముకున్నారో ధనధాన్యాలు ఉండకూడదు, ఓ బైక్ మీద తిరగకూడదు, సైకిల్ మీద తిరగాలి, నడిచి తిరగాలి, పేదవాడిగా ఉండాలి, గుడిసెల్లో ఉండాలి. కారణాలు ఏంటంటే, యేసునాథుడు లూకా రాసిన సువార్త 6:20 బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అని అన్నారని. వీడి ఉద్దేశం ఏంటంటే, బీదలుగానే ఉండాలి, బీదలకు పరలోక రాజ్యం. అలాగే యెషయా ప్రవచన గ్రంథములో 61:1 దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యేసునాథుడు ఎందుకు వచ్చారట? దీనులైన వారికి సువార్త ప్రకటించడానికి వచ్చారు. లూకా సువార్త 4:18 చూస్తే పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించారు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, బీదలే దేవుని పిల్లలు. అంటే కొంతమందికి అసలు బీదలు అంటే ఏంటో అర్థం కావట్లేదు. బీదలు అంటే డబ్బు లేనివాళ్ళే కాదు, ఆత్మీయత లేని వాడు కూడా బీదలే. బైబిల్ బీదలకు సువార్త అన్నారని అందరూ బీదలుగానే ఉండాలి, ఇల్లు కట్టుకోకూడదు, క్రైస్తవులకు ఐశ్వర్యం ఉండకూడదని బోధిస్తున్నారు కొంతమంది. దేవుని వాక్యములో చూస్తే ఆదికాండము 13:2 అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎలా ఉన్నాడు? బైబిల్లో అబ్రహాము ధనవంతుడని దేవుని యొక్క వాక్యం సాక్ష్యమిస్తున్నట్లుగా గమనించాలి. ఆదికాండము 26:12 చూస్తే ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. ఇగో అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆదికాండము 32:10 చూస్తే నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై తిని. 32:14 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను. అంటే యాకోబుని దేవుడు ఎట్లా దీవించారు? యాకోబుకి ఎన్ని పొట్టేళ్లు ఉన్నాయో, మేకలున్నాయో, గొర్రెలున్నాయో చెబుతున్నారు ఇక్కడ.
అబ్రాహాము ధనవంతుడని, వెండి బంగారాలు కలిగిన వాడని బైబిల్ చెబుతుంది. ఓవేళ బైబిల్కి ఐశ్వర్యవంతులు ఇష్టం లేకపోతే, సంపాదన ఇష్టం లేకపోతే, ఈ బంగారము వెండి గూర్చి, గొర్రెలు మేకలు గూర్చి, అలాగే ఇస్సాకు నూరంతల పంటను గూర్చి దేవుడు వ్రాయించేవారు కాదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో చూస్తే అతనికి 7,000 గొర్రెలను, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా గొప్పవాడుగా అనగా యోబనబడే దైవ భక్తుడే తూర్పు దిక్కు నుండే వాళ్ళందరికంటే, జమీందారు అందరికంటే ధనవంతుడు యోబు అని బైబిల్లో దేవుడు వ్రాయించారు. ఎద్దులు కానీ, గాడిదలు కానీ, గొర్రెలు కానీ ఇవన్నీ కలిగిన యోబును కూర్చి వ్రాయబడింది. అంటే ఈ ఐశ్వర్యాన్ని కూడా ఇలాగ వర్తిల్లేదు కూడా దేవుడు అంగీకరిస్తున్నారు, దీవిస్తున్నారు. అలాగే యోబు పిల్లలు చనిపోయి, ఆస్తంతా పోయి, గొర్రెల మందలు, ఎడ్ల మందలు అన్ని పోయిన తరువాత యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనములో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, ఇంతకు ముందు 7,000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, ఇంతకు ముందు ఎట్లు 500 జతల ఎట్లు అయితే 1000 జతల ఎట్లు, 1000 ఆడు గాడిదలు, ఆడు గాడిదలు 500 అయితే ఇప్పుడు 1000. మరియు అతనికి 7 కుమారులను, అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు. విన్నారా? ఇవన్నీ భూలోక ఐశ్వర్యమా, పరలోక ఐశ్వర్యమా? భూలోకానికి సంబంధించిన ఐశ్వర్యం. ఇవన్నీ రాస్తుందంటే బైబిలు ఈ భూలోక ఐశ్వర్యాన్ని కూడా దేవుడు అంగీకరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అందుకనే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ విషయాలు వర్ధిల్లాలి. ఆత్మీయముగా నువ్వు వర్ధిల్లాలి, నువ్వు బైబిల్ చదివి వర్ధిల్లాలి, ప్రార్థించి వర్ధిల్లాలి, దైవ సన్నిధిలో వర్ధిల్లాలి. నువ్వు దేవుని చూచే విషయంలో, ఆయన స్వరాన్ని వినే విషయంలో వర్ధిల్లాలి, బలపడాలి. నువ్వు ఎన్నో విషయాలు నీకు తెలియాలి, ఎన్నో ప్రసంగాలు నీ హృదయంలో ఉండాలి. ఎగ్జామ్ పెడితే నువ్వు పాస్ అయిపోవాలి, అలా వర్ధిల్లాలి. అంతేకాకుండా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉండేటువంటి వాస్తవాన్ని గమనించాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనములో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. జ్ఞానమైన క్రీస్తును ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తారట. ఆస్తికర్త. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కనుక చినిగిపోయిన బట్టలతో నీవు ఉండాలని ఆయన ఉద్దేశం కాదు, గుడిసెలోనే ఉండిపోవాలని ఉద్దేశం కాదు. ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనములో చూస్తే రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అది కూడా ఆయను. బోలో యేసు మహారాజుకు. భూరాజులు సొలొమోను కాలములో ఈ భూమి మీద ఎందరు రాజులు ఉన్నారో అందరికంటే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఎవరట? సొలొమోను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనములో చూస్తే ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి. దేవుడు అంటున్నారు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి దేవుని దగ్గర ఉన్నాయట. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనములో బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఒక ఆమె భర్త
ఇంట్లో బైబిల్ చదువుకుంటాడు, మోకరించి ప్రార్థన చేసుకుంటాడు, గదిలో గంట సేపు మోకరిస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, బైబిల్ చదువుతాడు, చర్చికి వస్తాడు, మంచిగా ఉంటాడు. కానీ ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని ఇంట్లోనే పడుకుంటాడట, ఏమీ పని చేయడు. అతన్ని బైబిల్ అంగీకరిస్తుందా, అంగీకరించదా? మీలో కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు ఇట్లా. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును. బద్ధకం ఉంటే దరిద్రుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా? డబ్బులు నడుచుకుంటా దగ్గరకు వచ్చేయాలి, వీళ్ళు ఏం పని చేయరు. మీకు శ్రద్ధ ఉండాలమ్మా. మీరు శ్రద్ధ ఉంటే మీరు ఐశ్వర్యవంతులు, లోటు లేని వాళ్ళు అవుతారు. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనములో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది ఏమంటున్నారు? తాను వర్ధిల్లిన కొలది, తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయ, వర్ధిల్లిన కొలది దేవుని కానుక వేయాలి, కొంత సొమ్ము నిల్వ చేయాలి, దేవుని పని కొరకు, సువార్త కొరకు వర్ధిల్లాలి అని చెబుతుంది బైబిల్. ఎలా వర్ధిల్లాలి? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ జాబులో వర్ధిల్లాలి, నీ వ్యాపారములో వర్ధిల్లాలి, చదువులో వర్ధిల్లాలి, నువ్వు చేసే బిజినెస్లో, నీ ఫ్యాక్టరీలో వర్ధిల్లాలి, నువ్వు వేసే పంట చిమ్మే విత్తనాల విషయంలో వర్ధిల్లాలి. మిమ్మల్ని మాట అడుగుతున్నాను, పరలోకానికి మనం ముందెళ్తామా, మన కానుక ముందెళ్తుందా? యేసునాథుడు అన్నారు, పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకోమన్నారు. యేసునాథుడు అన్నారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ప్రేమించును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, ధారాళముగా విత్తువాడు విస్తారంగా పంట కోస్తాడు. చాలా మందిరాల్లో చచ్చి బయట భిక్షమెత్తుకుంటుంటే కొందరు వాళ్ళ చేతులు ఏం పెడతారో కానుక బాక్సుల్లో అవి వేస్తారు. ఏం చేసినట్లు నీవు? నీ కానుక ఏం వెళ్ళింది పరలోకానికి? వర్ధిల్లిన కొలది అన్నారే, దశమ భాగాన్ని దేవునికి ఇస్తే అడిగితే అప్పుడు ఆకాశ వాకిండ్లు తెరిచి పట్టజాలనంత అన్నారే. మీకు ఆకాశ వాకిండ్లు ఎలా తెరవబడతాయి? ఆకాశ వాకిండ్లు తెరవబడటం అంటే అవకాశాలు అనే ద్వారాలని దేవుడు తెరిచి సమృద్ధినిస్తారు. అవకాశం దేవుడు, నీవు వృద్ధయ్యే అవకాశాన్ని దేవుడిస్తారు. అవకాశ ద్వారం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈవేళ ప్రభు నమ్మిన వారు సరిగ్గా వృద్ధి చెందకపోవడాల కారణాల్లో ఓ కారణం ఏమిటంటే, వర్ధిల్లే కొలది దేవుని కానుక సమర్పించరు. ప్రార్థన ఇష్టం, బైబిల్ ఇష్టం, ప్రసంగాలు ఇష్టం, మోకరించడం ఇష్టం, పాటలు పాడేది ఇష్టం, మందిరానికి వెళ్ళేది ఇష్టం, ఇవన్నీ ఇష్టమే. కానుక సమర్పించడం ఇష్టం లేదు. బైబిల్ ఏం చెబుతుంది? తాము వర్ధిల్లిన కొలది అంటే వర్ధిల్లాలి, వర్ధిల్లిన దాన్ని బట్టి దేవునికి సమర్పించాలి. దేవుని నమ్మిన వాళ్ళు కలిమి కలిగిన వారిగా ఉండొచ్చా, పేదవారుగానే ఉండాలా? ఇల్లు కట్టుకోవచ్చా, కారు ఉండొచ్చా, డబ్బు ఉండొచ్చా, ఆస్తి ఉండొచ్చా, పొలాలు ఉండొచ్చా, గొర్రెల మేకల మందలు ఉండొచ్చా? ఉండొచ్చు. కానీ దీనికంటే ముందు ఏమిటంటే ఆత్మ వర్ధిల్లాలి. పౌలు గారు మాట అన్నారు ఫిలిప్పీ 14:19, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. దేవుడు ఐశ్వర్యవంతుడు, మీ అవసరాలు తీర్చు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఏం చేయొద్దు? నాకు ఐశ్వర్యం వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి, ధనవంతుడిని అయిపోవాలి, గొప్ప దేవుడిస్తే తీసుకో, దేవునికి ఉపయోగపడు. అంతేగాని ఐశ్వర్యాన్నే పొందేయాలి. నిద్రపోకుండా
అస్తమాటు ఇదే ఆలోచన. ఐశ్వర్యం పొందటానికి ఏం చెయ్యొద్దు? ప్రయాసపడొద్దు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. అగురు పలికే మాటలు ఏంటంటే, పేదరికమైన ఐశ్వర్యమైన వద్దు, తగినంత ఆహారం నాకు కావాలి. అంటే కొంతమందికి పేదరికం ఉంటే దేవా నాకు ఇవ్వలేదు, ఐశ్వర్యం ఉంటే దేవుని మర్చిపోవటం. ఐశ్వర్యం వచ్చిన తరువాత దేవుని మర్చిపోయిన వాళ్ళు లేరా? జాబ్ వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయిన వాళ్ళు లేరా? అలాగే పెళ్ళైన తర్వాత దేవుని మర్చిపోయిన వాళ్ళు లేరా? నా సేవా జీవిత కాలంలో చాలామందిని చూచాను. అంటే పేదరికమైన ఐశ్వర్యమైన వద్దునైనా ఏ రోజు కావలసినటువంటిది అప్పుడు నాకు దయచేయండి. అటు లోటొద్దు, అప్పులొద్దు, ఐశ్వర్యం వద్దు. కనుక మీలో ఎవరైనా కానీ అయ్యా మాకు ఐశ్వర్యం ఏది లేదయ్యా అంటే ఈ వచనం గుర్తు చేసుకో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో, నేను ఇలాగూ చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి పడగోరుచున్నాను. నాకు ఎలాగున్నా కానీ నేను తృప్తిగా జీవిస్తాను. కొంతమందికి ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళకి ఏముండదు. సైకిల్ లేదు, వాళ్ళకి సైకిల్ కొనుక్కున్నారు, తృప్తిగా ఉండొచ్చు కదా. మోటార్ సైకిల్ లేదే, సైకిల్ ఇచ్చినందుకు స్తుతించాలా? మోటార్ సైకిల్ లేని బైక్ లేనందుకు బాధపడాలా? ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఎలా ఉండాలి? తృప్తిగా ఉండాలి. ఒకటి ఆత్మీయమైన ఐశ్వర్యం, రెండోది శారీరకమైన ఐశ్వర్యం. ఆత్మ వర్ధిల్లి కొలది ప్రతి విషయములు ఏమవ్వాలి? వర్ధిల్లాలి. యేసు నమ్మిన వారు వర్ధిల్లటం దేవుని చిత్తం. అయితే ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఎలా ఉండాలి చెప్పండి? తృప్తిగా ఉండాలి తప్ప బాధపడకూడదు. ఐశ్వర్యాన్ని నువ్వు ప్రయాసపడొద్దు. ఈ మాటలు దేవుడి మీలో పదిలము చేయాలని. సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ఆకాశ మండలానికి మరలా ఎవరైతే ఆత్మీయముగా వర్ధిల్లారో, ఆత్మీయముగా వర్ధిల్లిన వారిని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళటానికి రాబోతున్నారు. ఆ రాకడికి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మీకు దయచేయును గాక.